హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కంప్లీట్ హబ్. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్రతి ఒక్కరు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా వీడియోని లైక్ చేయండి. ఓకే అండి, మనకు డిఎస్సి నోటిఫికేషన్ వచ్చేసి కొద్దిగా డిలే అవుతుంది అనేసి యాక్చువల్గా అయితే కదా మార్చ్ లాస్ట్ అంతా ఇస్తామనేసి మనకు క్లారిటీ అంతా ఇవ్వడం జరిగింది. కాకపోతే ప్రజెంట్ సిచ్యువేషన్ ఎట్లుందంటే కదా ఇక్కడ చూడండి. ఓకే, ఈ ఏడాదిలోని ఉపాధ్యాయ నియామకాలు అనేసి చెప్పడం జరిగింది. యాక్చువల్గా ఇంతకుముందు అయితే ఈ అకాడమిక్ ఇయర్ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యే టైంకి రిక్రూట్మెంట్ క్లోజ్ చేస్తామనేసి మనకు ఆల్రెడీ న్యూస్ పేపర్లో కానీ మొత్తం అంతా రావడం జరిగింది. కాకపోతే ప్రజెంట్ అయితే గన ఇక్కడ చూడండి, ఈ ఏడాదిలోనే అంటే డిసెంబర్ వరకు కూడా ఇదే ఏడాది కదా, ఈ ఏడాదిలోనే రిక్రూట్మెంట్ కంప్లీట్ చేస్తామన్నట్టు ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. ఓకే, ఇక్కడైతే గన మనకి ఏదైతే ఎస్సీ వర్గీకరణపై కమిటీ నివేదిక అనేది ప్రభుత్వానికి ఆల్రెడీ అందించడం జరిగింది. తర్వాత ప్రాసెస్ ఏమేమి ఉంటాయి చూడండి. మనకు ఈ వర్గీకరణ ఎస్సీ వర్గీకరణపై కమిటీ వేసి దగ్గరగా 100 days అయింది. ఓకే, వాళ్ళు నివేదిక అనేది ఇవ్వడం జరిగింది అనమాట. దాంతోపాటు ఇక్కడ ఏమంటే నెక్స్ట్ ఏదైతే ఈ నివేదిక అనేది మనకు గవర్నమెంట్ కు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏం జరుగుతుందంటే దీన్ని ప్రభుత్వం పరిశీలించి దానిపై చర్చ అనంతరం ఓకే ఏదైతే నియోజకవర్గాల వారీగా ఓకే ఎమ్మెల్యేలు ఎంపీలతో కలిసి కూర్చొని వాళ్ళంతా డిస్కస్ చేసిన తర్వాత క్యాబినెట్ అనేది ఆమోదం పొందాలండి. ఓకే, క్యాబినెట్ ఆమోదం పొందిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే దాన్ని ఓకే ఎస్సీ కమిషన్ కు పంపుతారనమాట దీన్ని. ఓకే, మేము ఈ విధంగా క్యాబినెట్ ఆమోదం చేసి ఎస్సీ కమిషన్ పంపిన తర్వాత ఆ ఎస్సీ కమిషన్ అనేది నోటిఫై చేస్తుంది అనమాట. దాన్ని గుర్తిస్తుంది అనమాట, చట్టబద్ధంగా గుర్తిస్తే అప్పుడు ఇది ప్రాసెస్ అంతా కంప్లీట్ అవుతుంది. దీనికి ఎంత టైం అవుతుందో ఫస్ట్ మనకు దగ్గర దీనికి ఒక 3 months పట్టింది, మీ అందరికీ తెలుసు. ఇంకా తర్వాత ఈ ప్రాసెస్ కి అంతా ఎంత టైం పడుతుంది అనేది మనము ఓకే దాన్ని చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట. ఇది దీనికి సంబంధించి వన్స్ ఎప్పుడైతే కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత డిఎస్సి ప్రకటిస్తామనేసి ఈ ఏడాదిలోనే నియామక ప్రక్రియ పూర్తి చేస్తామనేసి చెప్పడం జరిగింది. ఓకే, ఇది క్లియర్ కట్ గా, ఎందుకంటే లైన్ లైన్ అదేముందో అదే మీకు క్లియర్ చెప్పడం జరిగింది. ఈ ఏడాదిలోనే అనే మాట అనేది రిపీట్ చేయడం జరుగుతుందండి. ఓకే, మీరు కనుక ఎవరైనా సీరియస్ గా ప్రిపేర్ అవుతుంటే ఓకే ఖచ్చితంగా మీ ప్రిపరేషన్ ఎక్కడ ఆపకన్నా కంటిన్యూ చేయండి. ఓకే, ఇంతవరకు ఎవరైనా చదవకన్నా కొద్దిగా ఇప్పుడైనా మించిపోయింది ఏం లేదు. అలాంటి వాళ్ళు కూడా ఖచ్చితంగా మీ ప్రిపరేషన్ స్పీడప్ చేసుకోండి. అంటే నోటిఫికేషన్ వచ్చేస్తుందేమో, నేను చదవలేకపోతున్నానని ఇట్లా కూడా ఆలోచిస్తుంటారు కొందరు. అలాంటి ఆలోచనలు పెట్టుకోకన్నా ఈ రోజు నుంచి అయినా నువ్వు ప్రిపరేషన్ అనేది గట్టిగా ప్రిపేర్ అవ్వండి. అప్పుడే మీకు వర్కౌట్ అవుతుంది అనమాట. అదేవిధంగా ఇక్కడ చూడండి నెక్స్ట్ ఇంకోటి ఏమంటే కన్నా మన యాప్ ఏదైతే ఉందో ఓకే ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కంప్లీట్ హబ్ నుంచి ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చండి మీరు. ఓకే, మన యాప్ సింబల్ కూడా వచ్చేసి మీకు చూస్తూ ఉంటారు, ఇది ఎస్ఎస్ అనే డబ్ల్యూఎస్ అనే సింబల్ తో ఉంటుంది మీకు. ఓకే, లేదంటే ఈ వీడియో కింద వచ్చేసి లింక్ ఉంది, ఒకసారి చూసుకోండి. మీకు వచ్చేసి ప్రజెంట్ హోలీ ఆఫర్ కింద ఏదైతే ఉందో ఓకే 100 rupees అనేది కూపన్ కోడ్ అవైలబిలిటీ ఉంది, ప్రతి ఒక్కరు ఉపయోగించుకోండి. ఇక్కడ కంప్లీట్ టెస్ట్ సిరీస్ ఉంది కదా 499, నెక్స్ట్ 400 rupees తో మీకు అవైలబిలిటీ ఉంటుంది. వీడియో క్లాసెస్ కూడా ఏదైతే ఉందో అది 400 అవైలబిలిటీ ఉంది. ఓకే, స్కూల్ అసిస్టెంట్ బయాలజీ వాళ్ళకు కూడా వచ్చేసి జస్ట్ 400 తో మీకు 100 rupees కూపన్ తో అవైలబిలిటీ ఉంటుంది చూడండి. అదేవిధంగా ఎవరైనా గ్రూప్ డి ప్రిపేర్ అవుతా అంటే మీ ఫ్రెండ్స్ కానీ వాళ్ళు కూడా చెప్పండి. జస్ట్ మనకు 1300 ఉండే కోర్స్ వచ్చేసి 499. ఓకే, వీటిలో మనంన్నింటిలో ఫ్రీ టెస్ట్లు ఫ్రీ క్లాసెస్ కూడా ఉంటాయి. వినండి, మీకు నచ్చితే పర్చేజ్ చేసుకోండి. ఇది దీనికి సంబంధించి. అదేవిధంగా ఇంకొక చిన్న విషయం ఏమంటే ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి ఈ ఏడాదిలో 1,00,000 మంది మహిళా పారిశ్రామికవేత్తలకు నియోజకవర్గాలు చొప్పున 1000 కోట్లు ఇస్తామనేసి చెప్పారు కదా. మీరు ఎవరైతే మహిళలు ఉంటారో అబోవ్ 88 మన డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నా లేదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నా ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే మీరు దగ్గరలో ఉన్నటువంటి మీ ఊర్లో ఏదైతే ఉందో ఆ డ్వాక్రా గ్రూప్ లో జాయిన్ అయ్యడానికి ట్రై చేయండి. దీనివల్ల చాలా ప్లస్ అనేది ఉంటుంది. మీరు డిఎస్సికి ప్రిపేర్ అవ్వండి, దీనికి సంబంధం లేదు, జస్ట్ జాయినింగ్ అయ్యేసి మీ పని మీరు చేసుకుంటూ ఉండండి. ఎందుకంటే ఫర్దర్ రాబోయే రోజుల్లో ఏదైనా స్టార్ట్అప్స్ పెట్టాలన్నా సబ్సిడీతో ఓకే సబ్సిడీతో మంచి 60 to 80% సబ్సిడీతో మీకు వచ్చేసి స్టార్ట్అప్స్ కానీ ఏదైనా బిజినెస్ పెట్టాలన్నా కూడా అమౌంట్ అనేది సబ్సిడీతో ఇవ్వడం జరుగుతుంది. అలాంటి ఏది మీ మైండ్లో ఏమైనా ఉంటే కన్నా ఖచ్చితంగా మీరు డ్వాక్రా గ్రూప్స్ అనేది ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వండి. ఓకే, చాలా బాగా యూజ్ అవుతుందండి. దీని గురించి ఏదైనా ఉంటే ఫర్దర్ వీడియో కూడా ఏదైనా ఒకటి చేస్తాను. ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఏదైతే టెలిగ్రామ్ గ్రూప్ ఉందో దాంట్లో జాయిన్ అవ్వండి. ఓకే అండి, థ్యాంక్ యూ.